హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ కర్రీని చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా. సో నేను ఈ రెసిపీని ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఈ చికెన్ కర్రీలో గ్రేవీ ఉండేటట్టు చూసుకుంటానండి. గ్రేవీ ఉంటేనే మనం అన్నంలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అదేవిధంగా చికెన్ ముక్కలు అనేవి సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ చికెన్ రెసిపీని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ చికెన్ కర్రీ కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు జీడిపప్పు, ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ వరకు నువ్వులను వేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ని వేసుకొని వీటిని ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి. ఆ తరువాత 1 కేజీ వరకు చికెన్ని తీసుకొని దానిని ఉప్పు నీటిలో శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం మీకు తగ్గట్టు వేసుకోండి. నేను 1 స్పూన్ వరకు వేసాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, వెల్లుల్లిపాయలు, అల్లం కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఉప్పును వేసుకొని టమాటాలు మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. 5 మినిట్స్ అయ్యాక ఇలా టమాటాలు మొత్తం సాఫ్ట్గా అయిపోతాయి. ఆ తర్వాత దీనిని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని 5 మినిట్స్ పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలను వేసుకున్న తర్వాత ఉడికించుకున్న టమాటా, ఉల్లిపాయలను కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కసూరి మేతి, 2 లవంగాలను వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తరువాత ఇందులో సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, 4-5 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా టమాటా ప్యూరీ నుంచి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా మొత్తం వేసేసి ఈ టమాటా గ్రేవీ మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా చికెన్ ముక్కలన్నిటికీ మసాలా పట్టిన తర్వాత మూత పెట్టుకొని చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ ముక్కల నుంచి ఇలా వాటర్ బయటికి వచ్చిన తర్వాత మరలా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కారం, కొద్దిగా ధనియాల పొడి, చికెన్ మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ ముక్కలుగా పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.